ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరొక పర్యాయం మీ ముందుకు రావడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహకరించిన విధానం బట్టి నిజంగా దేవునికి నేను కృతజ్ఞుణ్ణి. మరొక పర్యాయం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడానికి పరిశుద్ధాత్ముడు మనకు మన కుటుంబాలకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నిజంగా మనం దేవునికి కృతజ్ఞత చెప్పాలి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. మా మంచి యేసయ్య మీకు వందనాలు, మీకే మహిమ ఘనత ప్రభావాలు మీకు చెందనివ్వండి తండ్రి. నీకు స్తోత్రాలనైనా. మమ్మల్ని ఎంతగా మీరు ప్రేమించిన దేవుడు ప్రభువా నాయన, నీ పాద సన్నిధిలో ఈ రీతిగా కూడి స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మీతో గడపడానికి ప్రభా మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలనైనా. ఎవరికి లేని గొప్ప భాగ్యం ప్రభువా నీ బిడలైన నాకు మీరు దయచేసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కొన్ని మాటలు ప్రభా నా నోటు నుంచండి, వినగలిగే చెవును, గ్రహించే హృదయాలు ప్రభా బిడలకును కుటుంబాలకు మీరు మెండుగా ప్రసాదించండి. ఎవరైతే ప్రభా నైనా మా ప్రీతండ్రి నీకు స్తోత్రాలనైనా లైవ్ ద్వారా ప్రభా వాక్యం వింటున్నారో వారందరికీ ప్రభా ఆదరణ, ఓదార్పు, ధైర్యాన్ని బిడ్డలకు మీరు ఇవ్వండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఏది ప్రభా వారి జీవితాల్లో కోల్పోయి వారి బాధల్లో ఉండి ప్రభా నీ మాటలు ప్రభా నేను కావాలనుకుంటున్నారు, దయచేసి నాయన వాటన్నిటి నుండి విడుదలిచ్చి నాయన మీ బిడ్డలకు ఓదార్పును, ధైర్యమును, ఆదరణ దయచేయండి. ఆశ్చర్యకరమైన రీతిలో మీ బిడ్డలు అడుగులు వేయడానికి మీరే కృప చూపమని యేసు నామములో వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక మాట. ఇక లాకౌట్ దినాల్లో దేవుడు ఎంతగానో నిజంగా ఆయన భద్రత క్రైస్తవ కుటుంబాల మీద ఉండబట్టి చాలామంది రోగం వచ్చి చాలా సమస్యగా వారి జీవితాల్లో అనుభవించారు. మరలా వారు బయటపడడానికి దేవుడు కృపించారు. అలాగే చాలామంది సేవకులు కూడా ఆయా పరిస్థితుల నుండి దేవుడు తప్పించి వారిని నడిపిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో నిజంగా దేవుని కాపుదల లేకపోతే ఈ భూప్రపంచంలో చాలా కష్టం. ఎందుకంటే మన దగ్గరికి రాబడికే దాని యొక్క పవర్ లేకుండా దాని యొక్క పవరు తగ్గిపోయింది అనేసి చెప్పడం జరిగింది. కనుకనే రాను రాను కరోనా యొక్క పవర్ లేదు అని చెప్పే పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. మీరందరే ప్రార్థన దయచేసి చేయండి. అనేక మంది అలాంటి పరిస్థితుల్లో ఉండి చాలామంది చనిపోతూ ఉన్నారు. చాలామంది యవనస్తులు, నిజంగా యవనస్తులకే ఈ పరిస్థితులు రాదు అన్న మాట వాస్తవం కాదు. చిన్నపిల్లలు, యవనస్తులే ఎక్కువ మంది చనిపోయినటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. దయచేసి విషయాన్ని గుర్తించండి, ప్రార్థన చేయండి. వారందరి కొరకు ఆ కుటుంబాలకు ఆదరణ దేవుడు దయచేలాగా ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో కొన్ని మాటలు మీ ముందుకు నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. సొలొమోను రాజు యెరూషలేము దేవాలయంలో ఒక 2 స్తంభాలు, ఇత్తడి స్తంభాలను ఏర్పాటు చేశారు. ఎందుకంటే చాలా విలువ కలిగినటువంటి దేవాలయం అది. బంగారం, వజ్రాలు, వినుము ఎక్కువ ఆ స్థలంలో సమకూర్చి ఒక పెద్ద దేవాలయాన్ని కట్టి అందులో 2 ఇత్తడి స్తంభాలు ఏర్పాటు చేశారట. ఆ 2 స్తంభాలకు ఒక చక్కని పేర్లు పెట్టారు. దయచేసి చదువుదాం. 1 రాజుల గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మండపములో ఎత్తించెను. కుడిపార్శ్వపు స్తంభము ఎత్తి దానికి యాకీను అని పేరు పెట్టాను. ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయాజు అని పేరు పెట్టాను. దయచేసి విషయాన్ని మన వినుకుల్లో దీవెనకరంగా ఉండనివ్వండి. ఇక్కడ అంటాడు స్తంభాలు. ఎందుకు ఈ స్తంభాలు అంటే పరిశుద్ధ స్థలపు మండపములో ఎత్తించనిది. అంటే ఆ స్థలానికి వచ్చిన ప్రతి వారు కూడా ఆ స్తంభాలను చూడకుండా వెళ్ళలేరు. ఎందుకంటే ఆ స్తంభాలు పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. పరిశుద్ధ స్థలం అనబడిన దేవుని దేవాలయంలోనికి వచ్చిన వారు ఆ స్తంభాలను ప్రదర్శించి స్తంభాలను చూడకుండా ఏ మనుషుడు బయటికి వెళ్ళడు. బయట వాడు లోపలికి వచ్చే ముందు స్తంభాన్ని చూసి రావాలి. ఇలాంటి 2 స్తంభాలు ఏర్పాటు చేశాడట. ఏర్పాటు చేసి ఆ స్తంభాలకు 2 పేర్లు పెట్టాడు. నేను అంటాను, పేర్లు పెట్టడానికి గల కారణం ఏంటి అంటే వారు చాలా యోగ్యులై ఉండాలి.
పరిశుద్ధ స్థలములో, నేనంటాను పరలోకపు పట్టణములో నీవు నేను కూడా ఒక స్తంభం వలె పరలోకంలో ఉండాలి అంటే ఈ భూమి మీద ఆ ఇరువును గూర్చి ఉన్న అనుభవాలు మన జీవితాల్లో ఈ భూమి మీద కలిగి బ్రతకడానికి ప్రయాసపడగలిగితే తప్పనిసరిగా పరలోకపు ఆ పరిశుద్ధ స్థలములో ఒక స్తంభం వలె నీవు నేను నిలవడానికి యోగ్యులం కాగలుగుతామని వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తూ ఉన్నాను. దయచేసి ఈ ఇద్దరు ఎవరయ్యానంటే యాకీను అనగా దేవుని వాక్యం అంటుంది, యాకీను అనగా అయా యెహోవా చేత స్థిరపరచబడిన వాడు, యెహోవా చేత స్థిరపరచబడిన వారు. నేను అంటాను యోబు అక్కడ బోయాజు అనే మాటకు, బోయాజు అన్న దానికి ఆయన బలపరచబడెను అన్నమాట. అంటే స్థిరపరచబడిన వాడు బలపరచబడతాడు. చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. స్థిరపరచబడిన వాడు బలపరచబడతాడు. ఈ భూమి మీద దేవుని చేత నువ్వు స్థిరపరచబడితే ఆయన బలపరచటానికి ఆయన నిన్ను ఎన్నుకుంటాడు. బలపడినటువంటి నీవు ఆత్మీయ ఫలాలు, ఆత్మీయ వరాలు ఫలించటానికి యోగ్యత నా దేవుడు నీకు దయచేసేవాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఒక మొక్క తీసుకోండి, ఒక ఇంటి దగ్గర 10 రోజులు వేసి మరలా మొక్కను పీకి మరొక దగ్గరికి మళ్ళీ మార్చి 10 రోజులు వేసి మరలా 10 రోజుల నుండి మరి ఇంకొక దగ్గర తీసుకెళ్ళి మరలా మరొక దగ్గర మార్చి అది పాతుతూ ఉంటే అది లోతుగా స్థిరపడలేదండి. అది కొన్నాళ్ళకు తిరిగి తిరిగి చచ్చిపోతుంది. అది స్థిరపడినటువంటిది కాలేదు. నేను అంటాను స్థిరపడ్డది ఆ మొక్క లోతుగా వేళ్ళు తన్ని అది ఎప్పుడైతే స్థిరపడ్డదో ఫలించటానికి ఇష్టపడుతుంది. అది ఫలభరితమైనటువంటి ఒక మంచి కొమ్మలు, రెమ్మలు, ఒక మంచి ఫలాలు ఇవ్వడానికి వీలు కలుగుతుందండి. ఈరోజు నేను అంటాను క్రైస్తవ విశ్వాసిగా నీవు స్థిరపడే అనుభవం నీ బ్రతుకులో లేకుండా, లోతైన స్థిరత్వం నీ బ్రతుకులో కనబడకుండా ఈ భూమి మీద బలపరచబడ్డం అసంభవం అండి. మనం బలపడాలి అంటే స్థిరపడాలి. అయ్యా యేసు ప్రభుని నమ్ముకున్నాను అన్న నీవు నీ జీవితంలో స్థిరత్వం లేకపోతే, స్థిరమైనటువంటి క్రైస్తవ జీవితం నీ బ్రతుకులో కనబడకపోతే మనం ఈ భూమి మీద బలపరచబడలేమండి. చాలామంది అనుకుంటారు నేను బైబిల్ మొదలు పెడతానండి, అయ్యో కంప్లీట్ చేసేస్తాను ఈ నెలలో లేకపోతే సంవత్సరంలో అనుకుంటాడు. 4 నెలలు 2 నెలలు కంటిన్యూ చదువుతాడు, మర్చిపోతాడు, వదిలేస్తాడు. 2 రోజులు ప్రార్థన చేస్తాడు, అయ్యో మేము ప్రార్థన ప్రతిరోజు, ప్రతి వారం లేదా ప్రతి సాయంకాలం, ప్రతి ఉదయం 1 గంట ప్రార్థన చేద్దామనుకుంటారు. ఒక 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత అది మళ్ళీ వదిలేస్తారు. వీళ్ళు స్థిరులా? నేను వేస్తున్న ప్రశ్న, స్థిరత్వం నీ బ్రతుకులో అయ్యో ప్రార్థనాపరుడుగా, వాక్యం చదివేవాడిగా, లేకపోతే ఒక మంచి దేవుని యొక్క విశ్వాసగాని దేవుని సన్నిధిలో నువ్వు ఉండగలిగితే, దేవుని వాక్యం అంటున్నమాట, నువ్వు ఎప్పుడైతే స్థిరపడ్డావో బలపరచబడతావు. నువ్వు స్థిరపడింది బలపరచబడ్డం అసంభవం అండి. ఈ భూమి మీద స్థిరత్వం అనేది మన జీవితంలో కలిగి ఉండాలి అనుకున్నప్పుడు నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో అయ్యా నువ్వు ఒక మంచి వడంబడిక కలిగి నువ్వు ఉన్నావో దాన్ని నువ్వు కొనసాగించే వ్యక్తివి కావాలి. కొన్నాళ్ళు దేవుని పరిచర్యలో చాలా నమ్మకంగా కొనసాగుతాడు. ఇంక నా నోటిని అబద్ధం రాకూడదురా, నేను బూతులు ఆడకూడదురా అనుకుంటాడు. కానీ మరలా మధ్యలోనే తన యొక్క ఆ స్థిరత్వాన్ని కోల్పోయి అస్థిరులుగా మారిపోతున్న కుటుంబాలు, వ్యక్తులు కోకొల్లలుగా ఉన్నారండి. అందుకే దేవుని వాక్యం అంటుంది వారి భూమి మీద బలపరచబడలేరు. బలపరచబడగలిగితే అయ్యో అద్భుతమైన కార్యాలు వారి జీవితాల్లో వారు చవి చూడడానికి యోగ్యులు అవుతారండి. వారి జీవితాల్లో ఈరోజు వారు చూడలేని పరిస్థితి, వారి జీవితాల్లో అద్భుతకరమైన కార్యాలు వారు చూడలేకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? వారు బలపరచబడక పేలబడిపోయింది. వేర్లు ఎండిపోయాయి, వేర్లు పేలబడిపోయాయి. అవి నాటుకోలేని కారణాన్ని స్థిరత్వం లేదు. స్థిరత్వం లేనివాడు బలపరచబడలేడు. బలపరచబడలేనివాడు ఏ తాకిడి, ఏ గాలివానలకు, ఏ రకమైనటువంటి తుఫాన్లకు నిలదొక్కలేని పరిస్థితులు ఎదురవుతాయి. దయచేసి ఈ విషయాన్ని మనం గుర్తించగలిగితే నువ్వు స్థిరపడు, బలపడడానికి యోగ్యుడివి అని చెప్పడానికి వారి ఇరువురి యొక్క పేర్లతో 2 స్తంభాలు అక్కడ క్రైస్తవ పిల్లలకు ఆ రోజు ప్రకటించిన ప్రకటన ఈరోజు వాక్యం వింటున్న ప్రతి క్రైస్తవునికి ప్రకటిస్తుంది దేవుని వాక్యం. దేవుని వాక్యం ప్రతి వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నది. నేనంటాను అసలు బోయాజు ఎవరు అనంటే, బోయాజు చరిత్ర యేసు ప్రభువారు బోయాజు వంశంలో నుండి వచ్చిన వాడండి. బోయాజు వంశంలో వచ్చిన వాడు. మత్తయి సువార్త 1:5 నుండి చదువుకుంటే అక్కడ అంటాడు
బోయాజు రూతులందట ఓబేదును కనెను, ఓబేదు యెష్యాను కనెను, యెష్యా రాజైన దావీదును కనెను, దావీదు సొలొమోనును కనెను, సొలొమోను యాకోబు మరియు భర్త అయిన యోసేపును కనెను అని ఉంటుంది. యోసేపులో నుండి యేసును కన్నారు. ఈరోజు అయ్యా బోయాజు వంశవాళ్ళు, బోయాజు రూతు వంశాల్లో యేసు ప్రభువారు ఉద్భవించారండి. ఆయన బలపరచబడ్డాడు. ఆయన బలపరచబడిన వాడు. తన యొక్క చరిత్ర, తన సాక్ష్యం నిలబడ్డది. అనేక మంది ఈరోజు అయ్యా ఆ యొక్క బలపరచబడిన వారు ప్రతి తాకిడికి, ప్రతి సమస్యకు ధైర్యంగా నిలబడడానికి యోగ్యులు కాగలుగుతారండి. రైట్. ఇప్పుడు నేను అంటాను, అయితే ఈ బోయాజు అనేటువంటి ఈ వ్యక్తికి ఉన్న గుణాలు ఒక 3 చూపిస్తాను మీకు ఈరోజు. దేవుని చిత్తమైతే మరొక పర్యాయం ఇంకొక 3 మీ ముందుకు నేను తీసుకొస్తాను. దేవుని వాక్యంలో అంటాడు, మొట్టమొదట తనలో ఉన్నటువంటి ఆ గొప్ప ఉద్దేశం, గొప్ప ఆలోచన ఏదయ్యా అని అంటే ఆయన పెద్ద భూస్వామి. ఆయన చాలా భూస్వామి, కొన్ని వేల ఎకరాలకు అధికారి. అలాంటి వాడు అతను ఏమంటున్నాడు తెలుసా? చదవండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటే ఒక చక్కని మాట రాయబడి ఉంది. బోయాజు బెత్లెహేములో నుండి వచ్చి యెహోవా మీకు తోడై ఉండునుగాక అని చేను కోయువారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనిరి. దయచేసి ఈ మాట చాలా చాలా చక్కని మాట అండి. ఆయన యెరూషలేము నుండి పొలంలోకి వస్తూ అంటున్నాడు, అయ్యా పొలం కోసే వారి దగ్గరకు వచ్చి పెద్ద భూస్వామి, బాగా డబ్బున్నవాడు, మంచి పేరు ప్రఖ్యాతి గలవాడు, ఒక అల్పులు కోత కోసేటువంటి వారి దగ్గరకు వచ్చి యేసు లేక దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడండి. దేవుణ్ణి పరిచయం చేస్తున్నాడు. ఏమనో తెలుసా? యెహోవా మీకు తోడుగా ఉంటాడు. వారు అంటున్నారు, అయ్యా అదే యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు అని వారు జవాబిస్తున్నారండి. అంటే ఆ దేవుని ద్వారానే నువ్వు ఆశీర్వదించబడిన వాడవని ఆ ప్రజలు గుర్తించారు. ఈరోజు అయ్యా ఒక అల్పుల దగ్గర యేసు ప్రభువారిని కూర్చున్న సువార్త ప్రకటించలేని పరిస్థితి. మనకు సిగ్గు, మన అహం, మన గొప్పతనం అడ్డొస్తుంది, మన పేరు ప్రఖ్యాతులు అడ్డొస్తాయి, మన పెద్దరికం అడ్డొస్తుంది. చిన్నోళ్ళ దగ్గరికి వెళ్ళి వేసిపోవ కోసం చెప్పలేం. సిగ్గు. ఎందుకో తెలుసా? ఆడికి మనం చెప్పడం ఏంటి? మనతో మన సాఫాటి, మన స్థాయిలో ఉన్న వారికి యేసు ప్రభువారిని ప్రకటించాలని చెప్తున్న దినాలు ఎన్నో ఉన్నాయండి. ఈరోజు నేను చెప్తున్నమాట, అయ్యా సిగ్గు లేకుండా దేవుని సువార్త ప్రకటించే అనుభవం బోయాజులో ఉన్నదండి. అందుకే పౌలు గారు అంటారు, నేను సిగ్గుపడను, సువార్త ప్రకటించే విషయంలో సిగ్గుపడను. చూడండి మాట చూపిస్తాను మీకు, ఒక చక్కని మాట. రోమీయులకు రాసిన పత్రిక 1:16 మాట చదవండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి. ఎంత మంచి ఆలోచన అండి. యేసు పౌలు గారు అంటున్న మాట, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఆ శక్తిని ఈ లోకానికి నేను ప్రకటిస్తాను, ఈ లోకానికి నేను ప్రకటిస్తాను. సిగ్గుపడేవాడిని కాను నేను. అసలు సువార్త అంటే ఏంటి? ఒక విషయాలు మీ ముందుకు తెస్తాను. అసలు సువార్త అన్నమాట, సువార్త అంటే మంచి వార్త. ఈ మంచి వార్త ఎక్కడుంది? భూమి మీద. ఎవరిలో ఉంది? భూమి మీద. సువార్తనగా జరగకూడదు జరిగితే అది సువార్త. అయ్యా ఈ భూమి మీద జరగకూడదు ఏదైనా జరిగిందా అనంటే ఏదీ లేదండి. ఒకడు అంటాడు, నాకు మంచి వివాహం కుదిరింది అంటాడు, అది అందరికీ జరిగేదే. లేకపోతే నాకు మొక్కురుడు పుట్టాడు అంటాడు, అది అందరికీ జరిగేదే. లేకపోతే నాకు మంచి వ్యాపారం కలిసి వచ్చిందని చెప్తాడు, అది అందరికీ జరిగేదే. అది వార్తగా, అది వార్త కాదండి. జరగకూడదు జరిగేది వార్త. ఈ భూమి మీద జరగకూడదు ఏదయ్యా అనంటే, అయ్యా దేవుడు అన్నవాడు మానవ అవతారిగా భూమి మీదకి పుట్టడం అసంభవం. కానీ దేవుడు మానవ అవతారిగా యేసు ప్రభువారు భూమి మీదకి రాగలిగారు గనుక అది సువార్త, అది సువార్త. అయ్యా దేవుడు అన్నవాడు మనుషుడిగా భూమి మీదకి వచ్చాడు, వచ్చిన వాడు చనిపోడు దేవుడు అన్నవాడు, కానీ ఆయన మానవ జాతి కొరకు చనిపోయాడు, అది సువార్త.
చనిపోయిన వాడు తిరిగి లేవడు, కానీ యేసు ప్రభువారు ఆయన పునరుద్ధానుడయ్యాడండి. అది సువార్త. అంటే సువార్తలో క్రీస్తు జననం, క్రీస్తు మరణం, క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి తెలియపరిచేదే సువార్త. అంతేకాదు ఆయన గుణగణాలను ప్రచురించేది సువార్త. ఈ భూమి మీద ఎవరిలో లేని గుణగణం నా దేవునిలో కనబడుతుందండి. ఆయన దయాళుడు, దీర్ఘశాంతుడు, ప్రేమస్వరూపి. నువ్వు ఎప్పుడైనా ఆయన ఈ లోకానికి ఆయన గుణాలు ఏమైనా ప్రకటించడానికి ఇష్టపడ్డామా? సువార్త. ఆయన అంటాడు, గొప్ప భాగ్యవంతుడు, ఓ పెద్ద భూస్వామి, ఒక ఆ ఫలాలు కోసుకుని వారి దగ్గరకు వచ్చి అంటున్నాడు, యెహోవా మీకు తోడై ఉన్నాడు. అంటే యెహోవాను వారికి పరిచయం చేస్తున్నాడండి. మనం ఎంతమందికి పరిచయం చేస్తున్నాం? మన జీవితంలో మనం చదువుతున్న టైంలో ఎంతమంది స్నేహితులకు, ఎంతమంది క్లాస్మేట్స్కు, ఎంతమంది స్నేహితులకు మనం యేసును పరిచయం చేస్తాం? మనం పరిచయం చేసుకుంటాం. ఒక వ్యక్తిని మీ ముందుకు తెస్తాను. హిజ్కియా రాజు ఉన్నాడండి. హిజ్కియా రాజుకు భయంకరమైన క్యాన్సర్ రోగం. ఆ క్యాన్సర్ రోగంతో వీపులో చాలా చాలా పెద్ద పుండు పెద్ద పుండు వేసిందట. ఆ పుండు పెద్ద రంధ్రం అయిపోయింది. పిడికిలు పెడితే ఎంత పడుతుందో అంత గొయ్యి పడిపోయిందంట. లోపలికి పెడితే పిడికిలు దూరేంత రంధ్రం అయిపోయింది. ఆ రంధ్రంలో చిటికిన వేలంత లావైన పురుగులు అవి మాంసాన్ని తింటున్నాయట. భయంకరమైన రోధ, భయంకరమైన వేదన పడుతున్నాడు రాజు. అయితే దేవుడు కనికరించాడు, అతను ప్రార్థన విన్నాడు, వీని స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసా? బబులోను దేశంలో కొంతమంది అధిపతులు ఏం చేశారో తెలుసా? ఈ రాజుకు స్వస్థత వచ్చింది. అయ్యో, క్యాన్సర్ రోగం ఉన్నవాడు, రాసిపుండు వచ్చిన వాడు చస్తాడు తప్ప వాడు బ్రతికిన బట్టగట్టింది లేదు కదా. ఈ రాజు బ్రతికాడట, ఆ రోగం నుండి విడుదల పొందేడట. ఎలాగున్నాడో చూద్దామని ఆ దేశపు అధిపతులు కొంతమంది చూడడానికి వచ్చారట. వస్తే జరిగిన విషయం ఏంటో తెలుసా? అక్కడ ఒక మాట అంటాడు, చదవండి వాక్యంలో. ఇర్మియా గ్రంథం చక్కని మాట, 2వ రాజుల గ్రంథం 20:14. పమ్మెట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా దగ్గరకు వచ్చి, ఆ మనుషులు వచ్చిన మనుషులు ఏమన్నారు? నీ దగ్గరకు వచ్చారు కదా, వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు అని అడుగగా, హిజ్కియా, బబులోను దేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. మీ ఇంటిలో ఏమేమి చూసిరని వారు అనగా, హిజ్కియా, నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంట్లో ఉన్న సమస్తమును నేను వారికి చూపించాను. అందుకు యెషయా హిజ్కియాతో ఇలా చెప్పాడు, యెహోవా సెలవిచ్చిన మాట విను. వచ్చు దినములలో ఏమీ మిగలకుండా నీ నగరునందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చుని దాచిపెట్టిన అంతయు బబులోను పట్టణం ఎత్తుకొని పోవునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమున పుట్టిన నీ పుత్రులు సంతతి బబులోను రాజులు నగరునకు నపుంసకులు చేయుటకై వారిని తీసుకొని పోతారు. ఏ మాట అండి! ఈ ఇర్మియా హిజ్కియా రాజు ఏం చెప్పాలి? అయ్యా, నా దేవుడు కృపను బట్టి నేను బతికి బట్ట కడుతున్నానండి. ఈ భయంకరమైన రోగం నా దేవుడు నన్ను విడిపించాడండి అని వారికి పరిచయం చేయడం మానేసి తన ఇంటిలో పదార్థాలన్నీ చూపించాడట. ఇదిగో నా సామాగ్రి, ఇదిగో నా వజ్రాలు, ఇదిగో నా ధనం, ఇదిగో నా ధనాగారం అని అన్నిటినీ ఒక్కటి మిగలకుండా పదార్థాలన్నీ చూపించాడు. నేను నా ఆస్తి, నేను నా రాజ్యం అన్నాడే తప్ప నా దేవుడిని పరిచయం చేయలేకపోయాడండి. రోగంలో ఉన్నప్పుడు దేవుడు కావాల్సి వచ్చాడు. రోగిగా ఉన్నప్పుడు దేవుడా అని ఏడ్చాడు. అయ్యో, తన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు తనతో సమభాగస్తులు, తనతో సమానమైన వారు ఎప్పుడైతే తన దగ్గరకు వచ్చారో, ఆ దేవుడిని, ఏ దేవుడిని నేను నమ్ముకున్నానో ఆ దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ అయ్యా, ఆ దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యమయ్యా అని చెప్పలేని పరిస్థితి. నోరు ఆ దేవుని కోసం ప్రకటించలేదండి, ఆ దేవుని కోసం నోరిప్పలేదండి. ఎవరి కోసం ఇప్పాడో తెలుసా? తన రాజ్యం, తన తెలివితేటలు, తన బలం, తన బలగాలను ప్రకటించాడు. జరిగిన విషయం ఏంటో తెలుసా? నా అనుకున్నది ఏది తన దగ్గర లేకుండా మిగలకుండా బబులోను దేశస్తులు దోచుకెళ్ళిపోతారు.
తన పిల్లలు నపుంసకులుగా మారిపోతారట. నేను అంటాను, దేవుని ద్వారా నా దేవుడు నీ జీవితంలో ఏదైతే నువ్వు పొందుకున్నావో అది ఇతరులకు నువ్వు ప్రకటించే సువార్త నీ జీవితంలో నీ నోట లేకపోతే ఉన్నది కోల్పోయే పరిస్థితి. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు నీకు ఇచ్చిన భర్త, దేవుడు నీకు ఇచ్చిన భార్య, దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలు, దేవుడు నీకు ఇచ్చిన సమస్తం నా దేవుడు నీకు ఇచ్చాడనే ఆలోచన నీ బ్రతుకులో లేకపోతే మనం అది ఎంత నా తెలివితేటలతో నా జ్ఞానంతో నేను రాత్రి పగలు కష్టపడి సంపాదించిన ఆస్తిది అని చెప్పుకునే అనుభవాలు నీ బ్రతుకులో ఒకవేళ ఉంటే అది 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 తొలగించి దేవుని ద్వారా నేను స్థిరపడ్డాను, దేవుడు నాకు ఆయుష్ ఇవ్వబట్టే, ఆరోగ్యం ఇవ్వబట్టే ఇవన్నీ నేను సంపాదించుకున్నాను అని చెప్పగలిగే అనుభవాలకు నువ్వు రాగలిగితే నువ్వు ధన్యుడివి. అయ్యా, నువ్వు స్థిరపడతావు. స్థిరపడిన నీవు బలపరచబడడానికి యోగ్యుడు అవుతావని వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తున్నాను. బోయాజు భూస్వామి, కానీ అతడు చూపించింది ఏంటో తెలుసా? దేవుణ్ణి స్మరించడం నేర్పిస్తున్నాడండి. అతడు పెద్ద భూస్వామి, ఇదిగో ఇన్ని ఎకరాలు ఉన్నాయి, ఇంత ఆస్తుపరునని చెప్పుకోలేదండి. దేవుని స్మరణ, ఎక్కడున్నా దేవుని స్మరిస్తున్నాడు, పొలములో ఉన్నా దేవుని స్మరిస్తున్నాడు, ఇంట్లో ఉన్నా దేవుని స్మరిస్తున్నాడు. దైవ స్మరణ అతను బలపడడానికి యోగ్యత ఇచ్చిందండి. దైవ స్మరణ. అయ్యా, ఈ భూమి మీద అనేక లక్షల ప్రజలు యేసు ప్రభుని ఎరగడానికి, క్రైస్తవ పిల్లలుగా మారడానికి, యేసు తన యొక్క వంశోవలిలో నుండి రావడానికి దేవుడు కృపనిచ్చాడండి. ఈ బలపడడానికి గల కారణం దైవ స్మరణ. ఉదయం లేచిన వెంటనే ఆయన స్మరించే అనుభవం. అయ్యా, నువ్వెక్కడున్నా సరే, నువ్వు ఏ స్థలంలో ఉన్నా సరే, నీ దేవుణ్ణి మరిచిపోకుండా నువ్వు స్మరించే వ్యక్తివైతే తప్పనిసరిగా నీ ఇంటిని నా దేవుడు దీవిస్తాడట. నీ ఇంటిని దీవిస్తాడు, నువ్వు పొలంలో దీవిస్తాడు, నువ్వు ఎక్కడుంటే అక్కడ నీకు తోడుగా ఉంటాడటండి. నువ్వు వేటలో ఉన్నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు, వ్యవసాయంలో ఉన్నా నీకు తోడుగా ఉంటాడు, ఉద్యోగంలో ఉన్నా నువ్వు తోడుగా ఉంటాడు, ప్రయాణంలో ఉన్నా ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఉండాలంటే ఆ దైవ స్మరణ నీ నోట ఉండాలని వాక్యం ద్వారా మీకు నేను ప్రకటిస్తున్నాను. స్మరించే నీవు ఇతరులకు దేవుని గూర్చి చెప్పే వ్యక్తులుగా మనం మారాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, రెండో మాట, బోయాజు దీనులను ఆదరించేవాడు. ఏం చేసేవాడు? ఆయన దీనులను ఆదరించేవాడు. ఆదరించే గుణం ఉన్నవాడండి. ఎవరా దీనులు అనంటే, ఎవరైతే భూమి మీద దీన దరిద్రత జీవితం జీవిస్తున్నారో, ఎవరైతే దిక్కుమాలి వారిగా ఉన్నారో వారిని చిన్న చూపు చూసే వ్యక్తి కాకూడదట. దేవుని వాక్యం అంటుంది వారిని గౌరవించే అనుభవం బ్రతుకులో ఉండాలట. ఓ చక్కని మాట చూడండి, రూతును కూర్చో చక్కని మాట రాస్తారు. రూతు గ్రంథం 2:11-12 వచనాలు చదవండి. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనమునకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిస్తాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నువ్వు ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. ఎంత మంచి మాట అండి. ఆమె దిక్కుమాలురాలు, తన దేశ ప్రజలు విడిచిపెట్టింది, తన మతస్థుని విడిచిపెట్టింది, తన గ్రామాన్ని వారి తల్లిదండ్రులను విడిచిపెట్టింది. ఇప్పుడు ఎవరయ్యానంటే తల్లి లేదు, తండ్రి లేడు, తనవారు లేరు. అలాంటి ఊరికి వచ్చిందట ఈమె. భర్త లేడు. ఎంత దౌర్భాగ్యపు స్థితి అండి. ఇలాంటి స్థితిలో ఉన్నవారు ఈవేళ భర్త కలిగి ఉన్న భార్యల్ని వదలడం లేదు ఈ లోకం. భయంకరమైనటువంటి రకరకాల పరిణామాలకు తీసుకొచ్చేస్తుంది లోకం. అయితే దేవుని వాక్యం అంటుంది, వెధవరాలనైతే చూసి సమాజం ఏమంటుందో అది మనం ఎరగాలి. వెధవరాలను చూస్తే ఇది ముండమోపిదిరా, చచ్చింది, భర్త చచ్చిపోయాడు, దీని ముఖం చూడకూడదు అంటది లోకం. ఇలాంటి మనుషుల యొక్క ముఖం మనం చూడకూడదంటది లోకం. పిల్లలైతే చిన్నప్పుడే వారి తండ్రిని తల్లిని కోల్పోయారు, ఎంత దురదృష్టవంతుడు అంటది లోకం. కానీ నా దేవుడు ఏమంటాడో తెలుసా అని అంటున్నాడు, వెధవరాలు దీని ముఖం చూడకూడదన్న ఆమెకు యజమానునై నేను ఉంటానంటాడండి. సియోను, నీకు నేను యజమానునై ఉంటాను.
యజమానుడిగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అలాంటి వ్యక్తిని నువ్వు చిన్న చూపు చూస్తే ఆయన కలిగించుకుంటాడు. ఏమంటాడు? అయ్యో నీ ఆ వెనకాల ఎవరు లేరు, అయ్యో మందే, మనం ఏం చెప్తాదో అనుకుంటే ఆయన కల్పించుకొని ఆయన ఆమె పక్షా నుండి నీ మీద యుద్ధం చేసే దేవుడుగా ఉంటాడు ఆయన. అందుకే అంటున్నాడు, అయ్యా వారిని చిన్న చూపు చూసేవారిగా లేదు. ఏమంటున్నాడు తెలుసా? దిక్కుమాలి వారిని కూడా చిన్న చూపు చూడకూడదండి, చిన్న చూపు చూడకూడదు. నేను ఒక మాట చెప్తాను, ఎందుకంటే ఈ భూమి మీద తల్లిదండ్రులు ఉన్న పిల్లలు వారు ఒక మంచి స్థితికి ఎదగాలని ఆశిస్తారు, కానీ ఆ స్థితికి తల్లిదండ్రులు చేర్చలేరండి. బైబిల్లో ఒక ఆమె ఉంది, ఆమె చిన్నప్పుడే తన తల్లిదండ్రులు కోల్పోయింది, దిక్కుమాలురాలుగా ఉన్నది, తన చిన్నాన్న దగ్గర పెరిగిందండి. ఆమె పెరిగినటువంటి ఆమెకు ఎవరు తల్లి ఎవరు తండ్రి అంటే దేవుడే తండ్రిగా దేవుడే తల్లిగా మారాడు. అందుకే ఆమె దేశానికి రాణిగా మారిందండి. ఎస్తేరు ఆ దేశానికి రాణిగా మారింది. దేవుడు తనకు తండ్రి అయితే, దేవుడు తనకు తల్లి అయితే ఏ స్థలంలో ఉంచాలో దేవుని యొక్క ప్రణాళిక వేరు. మనుషులు ఇంతంతగానే ఆలోచిస్తారు, కానీ మనుషుల పట్ల దేవుడు చాలా గొప్పగా ఆలోచిస్తాడండి. అలాంటి దేవుడు తండ్రి, అలాంటి దేవుడు తల్లి అనుకున్న ఆయా దిక్కుమాలు వారిని చిన్న చూపు చూసే వ్యక్తిగా నువ్వు ఉండకూడదని వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన అంటున్నాడు, దీనులకు దరిద్రులను ఏమంటున్నాడు తెలుసా? దేవుడు నువ్వెప్పుడైతే ఇశ్రాయేలీలో ఆయా దేవుని యొద్దకు వచ్చావో ఆయన రెక్కల కింద నీకు సురక్షితంగా నువ్వు కాపాడబడతావు. ఆయన రెక్కల కింద నువ్వు సురక్షితంగా కాపాడబడతావు. ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు, సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఆయన నమ్మకంగా నువ్వు ఆయన చేతి కింద ఉంటే. ఎంత చక్కని లెసన్ అండి, ఎంత చక్కని బోధ చేస్తున్నాడు ఆమెకు. దిక్కుమాలు వారు కదా, ఈడెవడరా ఇలాంటి వాడు వచ్చాడు, ఇలాంటి వాడికి ఇక్కడ చోటేటని ఏమి తుంచనాడలేదండి. ఇలాంటి దాన్ని చోటు ఇవ్వకూడదని అస్సలు చిన్న చూపు చూడలేని వ్యక్తి బోయాజు. ఎందుకో తెలుసా? ఆయన స్థిరపడి బలపడ్డాడు. ఒక వాక్యంలో మాట కొరింథీయులు రాసిన పత్రిక 1-2 కొరింథీ 1:3-4 చదవండి. చక్కని మాట ఉంటుంది, అందరూ వినాలి. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తునైన దేవుడు స్తుతింపబడునుగాక అంటాడు. ఏమిటట? కనికరము చూపే తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రినై ఉన్నాడు. తండ్రినైన దేవుడు. ఎంత మంచి మాట అండి. ఆదరణ చూపేవాడట, కనికరము చూపేవాడట, సమస్త ఆదరణ. ఎలాంటి ఆదరణ? డబ్బు పోయినోడికి ఒక రకమైన ఆదరణ కావాలి, తల్లి పోయినోడికి ఒక రకమైన ఆదరణ కావాలి, తండ్రి పోయినోడికి ఒక రకమైన ఆదరణ కావాలి, అయ్యా ఆరోగ్యం పోయినోడికి ఒక రకమైన ఆదరణ కావాలి. అయ్యా డబ్బు పోయినోడికి ఇచ్చిన ఆదరణ ఆరోగ్యం పోయినోడికి ఇవ్వదు. నా దేవునిలో సమస్త ఆదరణ ఇమిడి ఉన్నదండి. ఎలాంటి వారైనా దేవుని చేతి దగ్గర ఆదరించబడడానికి యోగ్యత ఉన్నదండి. ఆయన ఆదరించే దేవుడు, సమస్త ఆదరణ. ఎలాంటి పరిస్థితుల్లో ఆదరణ కోల్పోయి ఉన్న కుటుంబాన్నైనా ఆదరించే వ్యక్తిగా నువ్వు మారాలి. నువ్వు బలపరచబడితే మారుతావు. 4వ వచనంలో మాట అంటాడు, చదవండి. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడు, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమంతటిలో మమ్మును ఆదరిస్తూ ఉన్నాడు. ఎంత మంచి ఆలోచన అండి. సమస్త వాక్యం అంటుంది, ఆయన ఆ శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. ఎందుకో తెలుసా? శ్రమలలో ఉన్న వారిని ఆదరించుటకు శక్తి కలిగిన వారిగా. ఈరోజు నువ్వు ఈ భూమి మీద స్థిరపడి బలపడితే ఇతరులను ఆదరించేవాడిగా శక్తి నా దేవుడు దయచేసేవాడట. ఆయన చేత, అయ్యో నువ్వు దేవుని చేత ఆదరించబడితే నీవు అనేక మందిని ఆదరించేవాడిగా మారిపోతావు. నా దేవుడు ఆ శక్తిని పంపిణీ చేసే దేవుడండి.
ఇలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నానని ఎరిగితే ఆయనలో స్థిరపడు. ఆయనలో స్థిరపడితే బలపడతావు. బలపడితే ఆత్మీయ ఫలాలు, ఆత్మీయ వరాలు ఫలించే వ్యక్తులమే కాదండి, పరలోకంలో అయ్యా ఇక్కడ మంచి స్తంభముల వలె, ఆ పరిశుద్ధ స్థలములో ఒక స్తంభం వలె నువ్వు నిలబడడానికి యోగ్యత నా దేవుడిస్తాడండి. దినకర్ణ గారు మనం అందరికీ బాగా ఎరుక. దినకర్ణ గారు తనకు ఒక లాస్ట్ కూతురు ఉంది. ఆ కూతురు యాక్సిడెంట్లో చనిపోయింది. చనిపోయినప్పుడు ఆయన 6 నెలల పాటు బయటికి రాలేదని ఏడుస్తూ ఉన్నాడు. ఏంటి ఏడుస్తున్నాడు? నా కూతురు చనిపోయింది. ఇలా చనిపోయినప్పుడు నేనేం బోధ చేయను? ఒక సేవకుడు కూతురు చచ్చిపోతే నేను బయటికి వెళ్ళి ఏమి దేవుని నిన్ను ప్రకటించను అని ఏడుస్తూ ఉంటే దేవుడు ఒక మాట అన్నాడట. ఏమన్నా తెలుసా? అదే ఎంతోమంది దారి తప్పి తిరుగుతున్న పిల్లలు అయ్యా చనిపోయిన వారిలాగా తల్లిదండ్రులు విడిచి తిరుగుతూ ఉన్నారు. అనేక మంది చచ్చిపోయిన, ఆధ్యాత్మికంగా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి కుటుంబాలు, తల్లిదండ్రులకు లోబడక అయ్యా తిరుగుతున్న కుటుంబాలు ఎంతో రోధిస్తూ ఉన్నారు. ఆ రోదన నీకు అర్థం అవ్వాలంటే నీకు చిన్న శాంపుల్ ఇది అన్నాడట. అయ్యో నీకు బాధ ఏంటో తెలియాలంటే చచ్చిపోయిన పిల్లలు చచ్చిపోయినప్పుడు తల్లిదండ్రులు ఎంత బాధపడతారో నీకు అర్థం అవ్వాలి. నీకు అర్థమైతే నీవు దానిని కూర్చు వారి కోసం ఆరాధన కొరకు ప్రార్థిస్తావని దేవుడు చెప్తే అప్పుడు నుండి ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నా ప్రార్థన మారిపోయింది అంటాడు. నా కూతురు కోసమో లేకపోతే దేని కోసమో కాదు, అయ్యో అనేక మంది ఆదరించబడడానికి, అనేక మంది ధైర్యపరచబడడానికి, అనేక మంది అయ్యో ఓదార్చబడడానికి నేను ప్రభావకారకుడిగా నేను ప్రార్థించేవాడిగా ఉండాలా అని తన ప్రార్థన విధానాన్ని మార్చేసుకున్నాడటండి. ఈరోజు మన జీవితాల్లో ఇతరులను ఆదరించే అనుభవాలు లేకుండా, ఒకవేళ ఆదరణ దేవుని చేత ఆదరించబడకుండా, ఒకవేళ మన పరిస్థితులు స్థిరత్వం లేకుండా ఉన్నదేమో. దయచేసి మనతో మనందరితో దేవుని వాక్యం మాట్లాడుతుంది. దేవుని సన్నిధిలోనూ స్థిరపడాలి, ప్రార్థనలో స్థిరపడాలి, వాక్యం చదవడంలో స్థిరపడాలి. ఈవేళ అయ్యా స్థిరత్వం లేదు. 2 రోజులు ఈ సంఘంలో కనబడితే మరొక సంఘంలోకి అక్కడికి అలాగే వెళ్ళిపోయానండి. ఈవేళ ఆదివారం కాదా, అక్కడ పక్కన దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళిపోయానండి. ఒక సంఘంలో ఉండదు, నీరు లాగదు. ఇక్కడ కూర్చొని అక్కడది కొంత, ఇక్కడది కొంత, అక్కడ తిరిగి సస్తత ఆధ్యాత్మికంగా ఆ వ్యక్తి ఆత్మికంగా చచ్చే చెట్టుగా మనం ఉండకూడదంటే ఒక సంఘంలో నాటబడాలి. అది లోతుగా సారవంతమైనటువంటి ఆ యొక్క సారాన్ని తీసుకుని మంచి ఫలభరితంగా బలపరచబడాలి. తప్పనిసరిగా నా దేవుడు నిన్ను బలపరుస్తాడు. పరలోకంలో ఓ బలమైన స్తంభంగా ఉండడానికి యోగ్యత ఇస్తాడు. 3వ మాట కూడా మీ ముందుకు తెస్తాను. చూడండి, బోయాజు తన పాలెమును పరిశుద్ధంగా కాపాడుకున్నాడట. 3వ మాట ఏంటి? మొట్టమొదటిది సువార్త ప్రకటించాడు. 2వది దీనులను కనికరించాడు. 3వది అంటున్నాడు తన పాలెమును పరిశుద్ధంగా ఉంచాలని ఆశ, కాపాడుకోవడానికి ఆశ. చదవన మాట రూతు గ్రంథం 2:9 వారు కోసే చేను కనిపెట్టి వారిని వెంబడించు, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహం అవునప్పుడు కుండలతకు పోయి చాలు. దయచేసి మాట చాలా చక్కని మాట అండి. ఏమంటున్నాడు తెలుసా? పనికెత్తలు అంటున్నాడు, పనికెత్తలు యొద్ద నిలకడగా ఉండు, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించు. అబ్బా, ఎంత మంచి ఆలోచన అండి. పనికెత్తులు అనగా దేవుని సన్నిధిలో సువార్త ప్రకటించేవారు, ప్రార్థించేవారు, బోధ చేసేవారు, పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు, అయ్యా పరిచర్య చేసేవారు, వీళ్ళందరూ పనికెత్తలండి. ఇది ఒక పొలం, దేవుని యొక్క సంఘం ఒక పొలం అయితే అందులో ఉన్న పనికత్తులను అనుసరించు. అంతే తప్ప నీ నోటుకొచ్చినట్టుగా నువ్వు పాట పాడేసి, నువ్వు నోటుకొచ్చినట్టుగా ఏదో తెలిసి తెలియని ప్రార్థన చేసేసి ఏదో కాదండి. నీ పూర్వీకులు ఉన్నారే అనుభవనీయులు, వారిని అనుసరించి నువ్వు ఫాలో, వారిని అనుసరించి అయ్యా నువ్వు వారిని కనిపెట్టు. ఎలా పాడుతున్నాడో చూడు. అంతే తప్ప దానికి పల్లవి తెలియదు, తలా తెలియదు, మొదలు తెలియదు. అయ్యా ఏమంటాడు తెలుసా? మొదలు తెలియదు, ముగింపు తెలియదు, ఎక్కడో మొదలెట్టేస్తాడు.
ఈ రాగం వేరు, పదం వేరైపోతుంది. ఆడు పాడికి ఈడు కాళ్ళు కొంకులు నరుగుతూ ఉంటాడు. దయచేసి అది కరెక్ట్ కాదండి. ఎవరైనా ముందు పాడుతున్నారా అనుసరించి దానిలో బాగా నువ్వు నేర్చుకోగలిగితే స్థిరపరచబడడానికి యోగ్యులమవుతాం. వాక్యం అంటుంది, కనిపెట్టే పనికత్తులను కనిపెట్టాలి. ముందు వెళ్ళేవారు, ముందు చేసిన ప్రార్థన, ముందు విన్నపాలు, ముందు యొక్క ఆయా పరిచర్య మనం కూడా కనిపెట్టి నేర్చుకోగలిగితే తప్పనిసరిగా రూతు వలె పొలములో ఎక్కువ టైం గడపడానికి యోగ్యత ఉంటుంది. తర్వాత అంటున్నాడు, ఆ పాలెములో యవనస్తులతో అంటున్న మాట ఏంటో తెలుసా అని అంటున్నాడు. అయ్యా మీరు నీకు అక్కడ అంటాడు, యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. ఎందుకో తెలుసా? నిన్ను ముట్టకూడదని. ఏం చేయకూడదు? నిన్ను ముట్టుకోకూడదు. ఎందుకో తెలుసా? నువ్వు యవనస్తురాలివి, అక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు, భర్త లేని దానివి గనక నీ మీద వెర్రి చూపులు చూస్తారేమో. అయ్యా పాలెమనగా సంఘం, పాలెమనగా గృహం. నీ గృహంలో అయ్యా తెంగరు చూపులు చూసేవారుగా, విచ్చలవిడితనంగా, దేవునికి అవిధేయుడిగా ఉండడం దేవునికి ఇష్టం లేదండి అంటున్నాడు. నా పాలెం పరిశుద్ధంగా ఉండాలి, అప్పుడు నువ్వు స్థిరపడతావు. అయ్యా ఎవరి దారాడిది, ఎవరి వేషాలు వారివి, ఎవరి విజులు వాళ్ళవి, ఎవరి దిక్కులు చూడడం వారిది. దేవుని పాలెము, దేవుని సంఘం అన్న పాలెములో పరిశుద్ధంగా ఉంచటానికి నా వంతు, నా పని నేను చెయ్యాలని ఆలోచన నీకుంటే నువ్వు స్థిరపడి బలపడతావు. నా కుటుంబంలో నా పిల్లలు, నా కుటుంబం, నా భర్త అనేటువంటిది పరిశుద్ధంగా ఉన్నారా లేదా? ఒకవేళ పరిశుద్ధంగా లేకపోతే పరిశుద్ధంగా ఉంచడం కొరకు నీ ప్రయాస ఉండాలట. పాలెం పరిశుద్ధంగా ఉండాలని. చూడండి ఎంత చక్కని ఆలోచన. పొలంలో కొన్ని వందల మంది పనిచేస్తారు, అయితే వాళ్ళందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు, యవనస్తులారా ఈ యవనురాలను ముట్టొద్దు. ఎందుకో తెలుసా? ఇక్కడ అపరిశుద్ధమైన స్థలం కాదు ఇది, నా పాలెం పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకు ఉండాలనుకున్నాడో తెలుసా? దేవుడట పాలెములో ఏం చేస్తాడో మాట చదవండి. ద్వితీయోపదేశకాండం 23:14 23:14 త్వరగా. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించడానికి. చాలా చక్కని మాట అండి. దేవుడైన యెహోవా నువ్వు ఏదైతే బంధకాలలో ఉన్నావో, ఏ యొక్క ఇబ్బందులో ఉన్నావో, నిన్ను విడిపించుటకు, నీ శత్రువులను నీకు అప్పగించటానికి నీ పాలెములో సంచరించుచున్నాడు గనుక ఆయన నీలో అసహ్యమైనది ఏదియు చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెం పరిశుద్ధంగా ఉంచండి. సంఘము అనబడిన పాలెం నీ ఇంటిలో, నీ దేవుడు నీ హృదయములో నీ సంచారం చేసే దేవుడండి ఆయన సంచరించేవాడు. ఏది అపవిత్రత నీలో కనబడినా, ఏ అపవిత్రత నీ సంఘంలో కనబడినా, ఏ అపవిత్రత నీ ఇంట్లో కనబడినా, నీ బంధకాల నుండి విడుదల పొందడం అసంభవం అండి. దేవుడు విడిపించు ప్రభువా అంటాడు. అపవిత్రమైన పెదవులు కలిగి ఎంత విడిపించమంటే విడిపిస్తాడైనా. అపవిత్రమైన చూపులు, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన తలంపులతో దేవుని సంఘంలో ఒకవేళ కూర్చున్న వ్యక్తులు అయితే నీ బంధకాల నుండి విడిపించబడడం అసంభవం అండి, అసంభవం. సౌలు అయ్యా ఆ యొక్క తన పాలెములో అపవిత్రత చోటు చేసుకుంది. ఒక రోజున ఏమైందో తెలుసా? ఆయన యుద్ధంలో ఓడిపోయాడు. తన కుమారులు ఆయన ఓడిపోయిన తర్వాత తన కోడలు అయ్యా తన నిండు శూలాలు గర్భిణీగా ఉందట. వారు చనిపోయారనే వార్త విని ఈమె గర్భిణీని అయ్యా ఆ డెలివర్ అవుతూ ఒక మాట అన్నది, ఒక బిడ్డను కన్నదట. కన్న బిడ్డకు ఈకాబోతు అని పేరు పెట్టింది. ఈకాబోతు అనగా ఇశ్రాయేలీలలో నుండి ప్రభావం పోయింది. ఇశ్రాయేలులో నుండి ప్రభావం పోయింది, అపవిత్రత చోటు చేసుకుంది. అందుకే అపజయం. శత్రువులు మా చేతికి అప్పగించవలసింది పోయి శత్రువులు చేతికి నా కుటుంబం అప్పగింపబడ్డదని ఆమె ప్రభావాన్ని, దేవుని యొక్క ప్రభావం పోయిందని ఏకాబోతని తన కుమారునికి పేరు పెట్టే పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? దేవుడు సంచరించే దేవుడైనా నీ హృదయంలో, నీ సంఘములో, నీ కుటుంబంలో ఆయన సంచారం చేస్తున్న దేవుడైనా ఆయన సంచారం చేసేటప్పుడు ఎక్కడైనా అపవిత్రత చోటు చేసుకుంటే మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా ఒకవేళ అపవిత్రత ఏమైనా మన జీవితాల్లో, మన కుటుంబాలలో ఉంటే దాన్ని పూర్తిగా మనం అవాయిడ్ చేయగలిగితే ఆయన సంపూర్ణంగా ఆయన రెక్కల చాటున నీకేముంటుందో తెలుసా? సురక్షితమైన భద్రత ఉంటుందండి.
సురక్షితమైన భద్రత ఉంటుంది. నువ్వు క్రీస్తులో స్థిరపరచబడతావు, బలపరచబడతావు. రాగల దినాలలో అయ్యా ఆ యొక్క పరలోకములో పరిశుద్ధ స్థలములో బలమైన స్తంభాలుగా నిలబడడానికి యోగ్యులమవుతామండి. ఈ గొప్ప ధన్యత దేవుడు మనకు, మన కుటుంబానికి, సంఘానికి దేవుడు దయచేయునుగాక. మొకరిందాం, ప్రార్థన చేద్దాం. దయచేసి ఎక్కడున్నవారు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన ఏకీవించండి. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మా మంచి యేసయ్యా మీకు వందనాలనైనా. మమ్మల్ని ఇంతగా మీరు ప్రేమించిన దేవుడు, ప్రభువానికి స్తోత్రాలు నైనా. అలనాడు ప్రభ పరిశుద్ధ స్థలములో యెరూషలేము దేవాలయములో 2 స్తంభాలు, ఇత్తడి స్తంభాలను పెట్టారు. ఆ 2 స్తంభాలకు యాకీము, బోయాజు అనే పేర్లు పెట్టడానికి వారు ఇష్టపడ్డారు. ఏం కారణం అంటే యాకీము అనగా స్థిరపరచబడిన వాడని, బోయాజు అనగా బలపరచబడిన వాడని. ఈరోజు స్థిరపడి బలపడేటువంటి అనుభవాలు నేటి క్రైస్తవ సమాజానికి అవసరమని వారు స్థిరపరచబడగలిగితే బలపడతారు. బలపరచబడగలిగితే ఫలించే ఆత్మీయ ఫలాలు, ఆత్మీయ వరాలు కలిగి బ్రతకటానికి యోగ్యులవుతారు. అంతేకాదు ఈ భూమి మీద వారు అలాగ బ్రతకడానికి కావలసిన 3 విషయాలు నాయన మా నోట నీ యొక్క మంచి వార్త ప్రకటించేవారు మేము కావాలి. రెండోది దిక్కుమాల వారిని, దీనులను, దరిద్రులను ఆదరించే మనసు ఉండాలి. అంతేకాదు మూడోది మా పాలెం పరిశుద్ధంగా ఉంచడానికి మేము ప్రయాసపడాలి. ఈ అనుభవాలు మా బ్రతుకులో ఉంటే బలపరచబడిన వారిగా ఈ భూమి మీద మేము బ్రతకగలుగుతాం. అద్భుతమైనటువంటి కార్యాలు మా జీవితాల్లో శత్రువులు మా చేతికి అప్పగించబడతారు. మాకున్న ప్రతి బంధకాలు తెగిపోతాయి. ఆశ్చర్యకరంగా ఈ భూమి మీద బ్రతకగలుగుతాం. గొప్ప ధన్యత నాకు, మాకు స్థలానికి తేబడిన ప్రతి బిడ్డకు, మాటలు వింటున్న ప్రతి కుటుంబానికి మీరు దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తన రాకడ పర్యాంతం కూడిన బిడ్డలకు, వాక్యమైన ప్రతి కుటుంబానికి, అలాగే నీ పరిచర్ను ప్రేమించి సహకరిస్తున్న ప్రతి కుటుంబానికి సదాకాలం తోడు కాపుదల నుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.